ఓర్గల్లు పోలీసులు అరుదైన రికార్డు సాధించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో నాన్ బెయిల్ కేసులను జీరో పెండింగ్ చేసి దేశంలోనే హిస్టరీ నెలకొల్పారు. 2 దశాబ్దాల పెండింగ్ కేసులను 45 రోజుల్లో పరిష్కరించడంతో ఓర్గల్లు పోలీసులకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. వరంగల్ కమిషనరేట్ దేశ పోలీసు చరిత్రలో సరికొత్త ఘనత సాధించింది. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ కేసులను కేవలం 45 రోజుల్లో పరిష్కరించారు ఇక్కడి పోలీసులు. గత 10 ఏళ్ల కాలంలో కమిషనరేట్ పరిధిలో అనేక కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉండేవి. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా నిందితులు కోర్టుకు రాకపోవడం, మళ్లీ నేరాలకు పాల్పడుతూ ఉండడంతో వారి ఆట కట్టించేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జరిగిన క్రైమ్ మీటింగ్లో ఇదే ఇష్యూపై చర్చించారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో నాన్ బెయిలబుల్ కేసులు మొత్తం 1070 ఉన్నాయి. హన్మకొండ డివిజన్లో 430, కాజీపేట సబ్ డివిజన్లో 304, వరంగల్లో 170, మామునూరు సబ్ డివిజన్ పరిధిలో 146, ట్రాఫిక్ మహిళా పోలీసు విభాగంలో 20 కేసులు ఉన్నాయి. వీటిపై జూలై 15 నుంచి ప్రత్యేక టాస్క్ మొదలుపెట్టిన కమిషనరేట్ పోలీసులు ఆగస్టు 31 నాటికి నాన్ బెయిలబుల్ వారెంట్ల కేసుల్లోని నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానాల ముందు హాజరుపరిచారు. నాన్ బెయిలబుల్ వారెంట్ల కేసులను జీరో పెండింగ్ గా చేయడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగం దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని సిపి సుధీర్ బాబు అన్నారు. దేశంలోనే తొలిసారిగా నాన్ బెయిలబుల్ ఫ్రీ కమిషనరేట్గా వరంగల్ కమిషనరేట్ ఈరోజు నిన్నటి నుంచి ఈ స్థానాన్ని అందుకుంది. ఈ రోజు నుంచి మేము వరంగల్ కమిషనరేట్ను నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉన్నటువంటి ఎన్బిడబ్ల్యూస్ అని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్గా వరంగల్ కమిషనరేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది దేశంలోనే ఫస్ట్ టైం. ఇంతవరకు ఇటువంటి అచీవ్మెంట్ ఏ యూనిట్ కానీ ఏ విభాగం కానీ ఇంతవరకు సాధించలేదు. ఇది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ అచీవ్డ్ దిస్ గోల్. దేశంలో ఏ పోలీసు విభాగం సాధించిన విధంగా నాన్ బెయిలబుల్ వారెంట్ల రహిత కమిషనరేట్గా రికార్డు సాధించడంతో వరంగల్ పోలీసు అధికారులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన సిబ్బందిని కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.